ఏబిపిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ 2025కి చాలా సీరియస్గానే ప్రిపేర్ అవుతున్నారు మీరందరూ కూడా. సో ఇప్పుడు మీరు చాలామంది ఛాలెంజింగ్గా ఫేస్ చేస్తుంది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిలబస్, అంటే ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ. అండ్ చాలామంది స్టడీ మెటీరియల్స్ కోసం కాంటాక్ట్ చేస్తున్నారు. సో రీసెంట్గానే మనకి లేటెస్ట్ బడ్జెట్ అండ్ సోషల్ ఎకనామిక్ సర్వే మన ఆంధ్రాది రిలీజ్ అయింది. సో అందుకు ఏపీ ఎకానమీ అంత అప్డేట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో ఇక్కడ చూసుకుంటే మన మెటీరియల్స్ అండ్ మన గైడెన్స్ ఫాలో అయ్యేంతవరకు చాలామంది మన సర్వీస్ క్రాక్ చేశారు. అండ్ కేశవ్ దీనికి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, అప్పుడంతా మన మెటీరియల్స్ అయితే ఫాలో అయ్యారు గ్రూప్ వన్ మెయిన్స్కి. అలాగే సాయి ప్రదీష మన ఫ్లాష్ గైడెన్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యారు. సో అంతకుముందు నోటిఫికేషన్లో కూడా ఇంటర్వ్యూ కాల్ అయితే వచ్చింది అండ్ మన మెటీరియల్స్ కూడా ఫాలో అయ్యారు. అండ్ డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత కూడా నాకు ఒక టెస్ట్ మనీ పంపించారు, ఎలా మన స్ట్రాటజీస్, గైడెన్స్ అండ్ మెటీరియల్స్ అనేవి హెల్ప్ అయ్యాయి అక్కడ మెన్షన్ చేశారు. అలాగే ప్రమోద్ డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. ఓకే, తను కూడా మన గైడెన్స్ అండ్ మెటీరియల్స్ అయితే కంప్లీట్గా ఫాలో అవ్వడం జరిగింది. అలాగే లోహిత్ ఓన్లీ మన దగ్గర మెటీరియల్స్ తీసుకున్నారు. అప్పుడు అది కూడా ఏంటంటే రీజనల్ కంటెంట్కి, అంటే ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ. అండ్ మంచి ఎడ్జ్ అయితే వచ్చింది. అండ్ ఫైనలీ ఎంపీడీగా సెలెక్ట్ అయిన తర్వాత నాకు ఇచ్చిన మెయిల్స్ ఇవి. అలాగే భార్గవి తిని కూడా ఎంపీడీగా సెలెక్ట్ అయ్యారు. సో అప్పుడు కూడా మన దగ్గర ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ మెటీరియల్స్ తీసుకున్నారు అండ్ మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలిగారు అండ్ మంచి సర్వీస్ కూడా వచ్చింది. ఇది మన ఏపీఎస్సి ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో కొన్ని టెస్ట్ మోడల్స్ మీతో షేర్ చేశాను, ఎలాగ మన గైడెన్స్ అండ్ మెటీరియల్స్ అయితే హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా మనం స్టార్ట్ చేసాం ఇంతకుముందు. సో అక్కడ కూడా మనకి మంచి మార్క్స్ అయితే వచ్చాయి పర్సన్ మంచి బ్యాచ్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ రుచిత దీనికి 502.5 వచ్చాయి. అలాగే ఆదిత్య తెలంగాణ అబ్బాయి ఇక్కడ మన ఆంధ్రాలో క్రాక్ చేయడం జరిగింది లాస్ట్ టైం ఏపీఎస్సి గ్రూప్ వన్ నాన్ లోకల్లో. సో స్టేట్ 53rd ర్యాంక్ అయితే వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు కూడా తెలంగాణలో 488.5 మార్క్స్ అయితే వచ్చాయి. సో రుచిత నాకు తెలిసి ఇతను టాప్ 25, టాప్ 40 మధ్య ఉండొచ్చు. అలాగే ఆదిత్య కూడా టాప్ 75, టాప్ 80 మధ్య ఉండొచ్చు. ఏంటంటే తెలంగాణలో మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు ఓన్లీ మార్క్స్ వరకే రిలీజ్ చేశారు. సో ఇది ఆదిత్యకి ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్లో వచ్చిన మార్క్స్ అనమాట. సో అప్పుడు కూడా ఇక్కడ కంప్లీట్ మన మెటీరియల్సే ఫాలో అవ్వడం జరిగింది. సో అప్పుడు కూడా ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ ఇదంతా కూడా కొత్త, ఏపీ ఎకానమీ కూడా కొత్త. ఎందుకంటే తెలంగాణలో అప్పుడు పేపర్స్ లీక్ అయ్యి గ్రూప్ వన్ మెయిన్స్ అయితే క్యాన్సిల్ అయింది. సో అప్పటికి 2 months మాత్రమే టైం ఉంది, లైక్ ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్. తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ అక్కడ ఎగ్జామ్ క్యాన్సిల్ అవడం వల్ల అక్కడ ఆపర్చునిటీ మిస్ అయింది. సో ప్లాన్ బి కింద ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఉండడం వల్ల మళ్ళీ నేను ఏపీ రిలేటెడ్ స్టడీ మెటీరియల్స్ అని ఇచ్చాను. అలాగే మన సిలబస్ తగిన స్టడీ మెటీరియల్స్ అని ఇచ్చాను అండ్ మంచి స్కోర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిస్టరీ జియోగ్రఫీ పేపర్ 2 అయితే 97.5 వచ్చాయి. అలాగే ఎకానమీ పేపర్ 99.5 వచ్చాయి. అండ్ సేమ్ ఇవే మన స్టడీస్ అక్కడ అప్లై చేశారు. తెలంగాణలో కూడా 488.5 వచ్చాయి. సేమ్ మన స్టడీ మెటీరియల్స్ అండ్ మన గైడెన్స్, మన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ అని కూడా. ఓకే, సో యాక్చువల్లీ నా మోటో ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసి మిస్ అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళని నేను మ్యాక్సిమం తీసుకునేవాడిని మెంటర్షిప్లోకి. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి అక్కడ ఎడ్జ్ తీసుకోలేకపోయినా సరే, అక్కడ కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ చూసినా సరే, అలాంటి వాళ్ళని నేను మ్యాక్సిమం మెంటర్షిప్లో తీసుకుంటా. సో ఇలాగే తను రుచిత సో ఫస్ట్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ 2022 అయింది, అప్పుడు మిస్ అయిపోయింది అనమాట. అప్పుడు ప్రిలిమ్స్ అవ్వలేదు. ఆ తర్వాత 2023లో ఎగ్జామ్ రాసింది, అప్పుడు కూడా మంచి మార్క్స్ వచ్చాయి, క్లియర్ అవుతుంది. కానీ అప్పుడు కూడా బయోమెట్రిక్ ఇష్యూ వల్ల ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్. సో థర్డ్ టైం ప్రిలిమ్స్ కూడా మన దగ్గర క్వాలిఫై అయింది. సో అంతకుముందు రాసిన గ్రూప్ 4లో కూడా దీనికి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, 157.4. ఇది ఎప్పుడు February 20న వచ్చిన రిజల్ట్ అనమాట. సో అప్పుడు నేను మాట ఇచ్చాను గట్టిగా, ఏంటి గ్రూప్ వన్కి ట్రై చేద్దాం, ఫుల్గా నేను ట్రై చేస్తాను అండ్ చెప్పినట్టు చేయాలని చెప్పాను అనమాట. సో ఆ తర్వాత వెంటనే July 7th గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ చేసింది. తర్వాత ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ కూడా 502.5 మార్క్స్ అయితే వచ్చాయి. సో టాప్ 30లో ఉండొచ్చు నాకు తెలిసి. అండ్ దీనికి ఎలాంటి సర్వీస్ వస్తుందో ఫ్యూచర్లో కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ దీనికి వచ్చిన మార్క్స్ కూడా చూసుకుంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ 92.5. యాక్చువల్లీ ఒకరు టాపర్ మార్క్స్ అఫీషియల్గా వచ్చిన బయటికి 532.5. ఆ టాపర్ స్కోర్ చూసుకుంటే ఈ పర్టికులర్ పేపర్లో 89.5. సో దీనికి 92.5తో వచ్చాయి అనమాట. ఓకే, అలాగే ఎకానమీ పేపర్ కూడా 102 అయితే వచ్చాయి. అండ్ తెలంగాణ మూవ్మెంట్ స్టేట్ ఫార్మేషన్ 82, ఇది 80% చాలా మంచి స్కోర్ యాక్చువల్లీ.
అక్కడ ఇవాల్యుయేషన్ పారామీటర్స్ ప్రకారం. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అందరికీ తగ్గిపోయాయి. సో 75 రావడం కష్టమైతే అయిపోయింది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మార్క్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్క్స్. డేటా ఇంటర్ప్రిటేషన్ ఎవరు కూడా చేయలేదు. ఓకే, సో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చిన మార్క్స్. సో యావరేజ్గా 6.5 అయితే పడినట్టు ఒక్కొక్క క్వశ్చన్కి. ఓకే, అండ్ మన వాళ్ళకి హైయెస్ట్ స్కోర్స్ ఎలా వచ్చాయి ఒక్కొక్క పేపర్ అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ 93 మార్క్స్. యాక్చువల్లీ 90% చాలా మంచి స్కోర్ ఈ పేపర్ అక్కడ ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ బట్టి. అలాగే పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ కూడా 92.5 అనేది హైయెస్ట్ స్కోర్ అక్కడ ఇవాల్యుయేషన్ పారామీటర్స్ బట్టి. ఎకానమిక్ కూడా 102, 101, 99.5 అలా వచ్చాయి. అలాగే ఎస్ఏ 83.5. ఎస్ఏ ఎవరికి కూడా 60 దాటడం కష్టమైపోయింది. సో ఇక్కడ ఎస్ఏ 83.5 వరకు వచ్చాయి. మన స్ట్రాటజీ అప్లై చేశారు. తెలంగాణ మూవ్మెంట్ కూడా మన స్ట్రాటజీ అప్లై చేశారు. 82 వచ్చినాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందా మీరు చెప్పినట్టు అందరికీ తగ్గిపోయి. ఈవెన్ టాపర్ వాళ్ళ మార్క్స్ చూసినా సరే మీకు 68, 67.5 ఎక్కడ ఆగిపోయింది. ఓకే, సో ఓవరాల్గా మన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ అండ్ మన మెటీరియల్స్ ఎంతవరకు ఎగ్జామ్కి రిలవెంట్గా ఉన్నాయి అనేది తెలంగాణలో కూడా మనం ప్రూవ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఆదిత్య కూడా ఇక్కడ ఏపీలో క్రాక్ చేశారు, అక్కడ తెలంగాణలో కూడా వస్తుంది. అక్కడ కూడా 488.5 వచ్చాయి. ఓకే, సో ఇది మొత్తం విత్ మార్క్స్ మన వాళ్ళు ఎంత స్కోర్ చేశారు అండ్ ఎలాంటి మార్క్స్ సెక్యూర్ చేశారు అండ్ గతంలో మన ఏపీపీఎస్సీ నుంచి మన గైడెన్స్ ద్వారా మన మెటీరియల్స్ ఫాలోతో ఎంతమంది సర్వీస్లోకి వెళ్ళారు, వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనియల్స్ అని కూడా మీకు చూపించాను. సో ఇది మనం ఇంతవరకు చూపించిన ఇంపాక్ట్ ఏపీ అండ్ తెలంగాణలో. అలాగే రీసెంట్గా కూడా తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ వచ్చాయి. సాయి ప్రశాంత్ రెడ్డి నా పర్సన్షిప్ బ్యాచ్ అనమాట. ఎక్కడ కూడా కోచింగ్ తీసుకోలేదు, ఓన్లీ ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యారు. ఎక్కడ బయట ఏ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ కూడా రాయలేదు. ఓన్లీ మొత్తం మన పర్సనల్ గైడెన్స్, నేను చెప్పిన టెక్నిక్స్, నేను ఇచ్చిన బ్లూ ప్రింట్, నేను ఇచ్చిన మెటీరియల్స్ అండ్ స్టాండ్ బుక్స్ అనేది బ్లూ ప్రింట్ ఎలా ఫాలో చెప్పాను. 95th ర్యాంక్ అయితే వచ్చింది. ఓకే, అలాగే గ్రూప్ 3లో కూడా 72nd ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే ఇంతవరకు ఏపీ తెలంగాణలో అందరూ సర్టెన్ వాళ్ళు విత్ పిక్చర్స్. దీన్ని కూడా ఎవరు గీతాంజలి సిడిపిఓ ఈక్వల్ టు గ్రూప్ 1 క్యాటర్ సిడిపిఓ అంటే స్టేట్ 6 ర్యాంక్ అయితే వచ్చింది. సో ఇలాగ మన వాళ్ళకి మంచి ర్యాంక్స్ అయితే వచ్చాయి. సో అందరూ మన స్టడీ మెటీరియల్స్ ఫాలో అయ్యారు అండ్ మన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్, మన టెక్నిక్స్ ఫాలో అయ్యారు అండ్ గైడెన్స్ అనేది ఎంత బాగా వర్కౌట్ అయిందో ఇంతవరకు మీకు చూపించాను. సో ఇప్పుడు మన గ్రూప్ 1 మెయిన్స్ 2025 వస్తే స్టడీ మెటీరియల్స్ అనేవి ఏపీ మాడ్యూల్ అయితే మీకు లాంచ్ చేస్తున్నాం. ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ. ఎందుకంటే మీలో చాలామంది యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి చాలా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ యూపీఎస్సీ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు అండ్ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు చాలామంది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ సిలబస్ ఏదైతే ఉందో సో దానికి ఎక్కువ ఛాలెంజింగ్గా ఫేస్ చేస్తున్నారు. అందుకే ఫస్ట్ ఈ ఏపీ మాడ్యూలే నేను రిలీజ్ చేస్తున్నాను స్టడీ మెటీరియల్స్ అనేది. సో ఇదంతా కూడా మీకు చూపించాను, లైక్ ఎంతెంత మార్క్స్ స్కోర్ చేశారు అండ్ ఎలాంటి లెవెల్ ఇంపాక్ట్ చూపించారు ఇంతకుముందు నోటిఫికేషన్స్లో అండ్ రీసెంట్గా అఫీషియల్ రిలీజ్ అయిన తెలంగాణ గ్రూప్ 1లో కూడా. ఓకే, సో అంత స్టాండర్డ్స్లో మనం హై క్వాలిటీ కంటెంట్ ఇచ్చాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి క్వాలిటీ అనేది ఉంటుంది అండ్ కంటెంట్ ఈజ్ అ కింగ్ కాబట్టి అది ఆన్సర్ రైటింగ్కి ఫిట్ అయ్యేలాగా మొత్తం నేను డెవలప్ చేసి ఇచ్చేసాను. సో ఇంతకుముందు వరకు ఎలా చేశానో సో మీకు కూడా రాబోయే గ్రూప్ 1 మెయిన్స్ 2025కి ఇంకా ఇన్నోవేటివ్గా, ఇంకా ఇవాల్యుయేషన్ పారామీటర్స్ ఆ స్టాండ్స్కి తక్కువ, సో ఇవాల్యుయేటర్ మైండ్లో ఏదైతే ఉందో సో దానికి రీచ్ అయ్యేలాగే ఈ కంటెంట్ అంతా నేను డెవలప్ చేశాను. ఓకే, సో ఏపీ ఎకానమీ ఇలాగ మొత్తం కాంప్రహెన్సివ్గా ఉంటుంది విత్ కీవర్డ్స్. టోటల్ మీకు 174 పేజెస్ ఉంటుంది. సో టోటల్ ఏపీ ఎకానమీ దీంట్లో కవర్ అయిపోతుంది యాజ్ పర్ సిలబస్. అలాగే ఏపీ హిస్టరీ కూడా టోటల్ 296 పేజెస్ ఉంటుంది యాజ్ పర్ సిలబస్. మొత్తం నేను ఇలాగే కవర్ చేశాను. ఇదే ఫార్మాట్ ఉంటుంది స్టడీ మెటీరియల్స్ అంతా కూడా. అలాగే ఏపీ జియోగ్రఫీ కూడా 85 పేజెస్ ఉంటుంది. ఎందుకంటే ఏపీ జియోగ్రఫీ చాలా తక్కువ సిలబస్ ఉంది. ఓకే, సో అందుకు మొత్తం కాంప్రహెన్సివ్గా కవర్ చేశాను. ఇదంతా కూడా ఒక 85 పేజెస్ ఉంటుంది. సో ఇలాగా మొత్తం అంతా కూడా కాంప్రహెన్సివ్ మెటీరియల్. సో చాలా ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేసేయచ్చు. సో ఏపీ ఎకానమీ ఫాస్ట్గా అయిపోతుంది, ఏపీ జియోగ్రఫీ ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఏపీ హిస్టరీ కూడా మీరు ఫాస్ట్గానే కంప్లీట్ చేసేయచ్చు. ఇంకా ఎగ్జాక్ట్గా మంచి టైం అనేది ఉంది మీ చేతిలో. సో యాజ్ ఆన్ డే ఈరోజు వీడియో చేసిన టైంకి ఎగ్జాక్ట్గా మనకి 45 డేస్ అయితే ఉంది. సో కరెక్ట్గా ఒక 10 to 15 డేస్లో మీరు ఏదైతే ఎంత కవర్ చేశారో అంత రివిజన్ చేసుకుంటూ ప్యారల్గా చదివినా సరే మీకు అయిపోతుంది. ఓకే, సో ఇదంతా కూడా మీకు చాలా కాంప్రహెన్సివ్గా అండ్ ఎగ్జామ్కి రిలవెంట్గా అండ్ ఇవాల్యుయేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం మీకు డ్రాప్ చేశాను. అండ్ అంతా కూడా ఎగ్జామినర్ చూసినప్పుడు మిగతా వాళ్ళకన్నా ఇది రిలవెంట్గా ఉంది. ఓకే, డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది, అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి అండ్ ఏదైతే డిమాండ్ ఆఫ్ ఎగ్జామ్ ఉందో సో దానికి ఇది రిలవెంట్గా ఉందని జస్టిఫై చేస్తారు. అండ్ ఇంతకుముందు గతంలో ఏవైతే మార్క్స్ వచ్చాయో అదే ఫ్యూచర్లో మీకు ఇంపాక్ట్ అయ్యేలాగా ఈ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే,
అండ్ ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కాదు, చాలామంది లైక్ తెలియకుండానే పైరసీ చేస్తున్నారు. సో అందువల్ల ఏం చేసామంటే ప్రింట్ ఆప్షన్, 8 ఆప్షన్ రెండు కూడా డిసేబుల్ చేసాం. సో పీడిఎఫ్ అనేది ఓన్లీ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో ప్రింట్ ఆప్షన్ లేదు అండ్ 8 ఆప్షన్ లేదు, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్కి ఏపీ ఎకానమీ నేను జస్ట్ ఒక 50 మెంబర్స్ మాత్రం ఇచ్చాను. సో అలా సర్క్యులేట్ అయ్యి కొన్ని బుక్ స్టోర్స్లోకి వెళ్ళిపోయి అలాగా స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఎవరైతే మెయిన్స్ రాసిన వాళ్ళందరి చేతిలోకి మన ఏపీ ఎకానమీ కాపీస్ అయితే అప్పుడు వెళ్ళిపోయాయి. సో అందుకు దాని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళకి మంచి స్కోర్ వచ్చేలాగా మొత్తం అంతా కూడా డిజైన్ చేశాను. కాబట్టి ప్రింట్ ఆప్షన్ అయితే లేదు, 8 ఆప్షన్ అయితే లేదు. సో ఇంతకు మేము అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసాం. అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి ఇది ఒకటి చేయాల్సి వచ్చింది తప్పని పరిస్థితిలో. ఓకే, సో స్టడీ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్లో చదువుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, 8 ఆప్షన్ ఉండదు. ఓకే, సో ఇన్ కేస్ ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ టోటల్ ఆంధ్ర స్పెసిఫిక్ సిలబస్ అంతా కూడా కవర్ అయింది. అండ్ ఎగ్జామ్కి ఏదైతే రిలవెంటో అదంతా కూడా మీకు ఇచ్చాను ఈ స్టడీ మెటీరియల్స్లో. ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం ఉంటే, మరి చెప్తున్నాను, మీకు అవసరం ఉంటే ఇదంతా కూడా మీకు చూపించాను. గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ చూపించాం, ఎలాంటి మార్క్స్ తెప్పించాం త్రూ స్టడీ మెటీరియల్స్ అండ్ గైడెన్స్. అలాగే తెలంగాణలో కూడా త్రూ స్టడీ మెటీరియల్స్ అండ్ గైడెన్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించాం, ఎలాంటి మార్కులు తెప్పించాం అంతా కూడా మీకు చూపించి మీకు ఈ స్టడీ మెటీరియల్స్ దానికి వర్త్ ఏంటి అన్నది ఇండైరెక్ట్గా మీకు చూపించాను. సో ఇన్ కేస్ మళ్ళీ చెప్తున్నాను, మీకు అవసరం ఉంటాయి. ఓకే, సో ఇది మన కంటెంట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ చూపించగలదు అండ్ మిగతా వాళ్ళకన్నా ఎగ్స్ తీసుకోగలదు అండ్ మిగతా వాళ్ళకన్నా ఎక్స్ట్రా మంచి స్కోర్ తెప్పించగలదు అనే నమ్మకం ఉంటే మీరు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8143746559. సో మళ్ళీ చెప్తున్నా, ప్రింట్ ఆప్షన్ ఉండదు, 8 ఆప్షన్ ఉండదు, ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. దట్స్ యువర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.